సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పటికే చాలా సేపటి నుంచి కూర్చున్నారు అందరూ. సో లాస్ట్గా ఒక 5 minutes తీసుకుంటాను, నేను ఎక్కువగా తీసుకోను మీ టైంని. ఆల్రెడీ పుస్తకం గురించి చాలా మంది ఇక్కడ రమేష్ సార్ చెప్పారు, భూపతన్న చెప్పారు, డేవిడ్ చెప్పారు, చాలా మంది మాట్లాడారు కూడా. సో నేను ఎస్పెషల్లీ బుక్ గురించి ఏమి చెప్పను, కానీ ఎందుకు ఈ పుస్తకం తీసుకోవాల్సి వచ్చింది అని ఆల్రెడీ చెప్పారు డేవిడ్. బట్ పర్సనల్గా ఐ జస్ట్ వాంటెడ్ సే అంకుల్, ఇప్పుడు మామూలుగా మనకి ఏంటి అంటే పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ అనగానే మనకేంటి అంటే అరే వాళ్ళు ప్రభుత్వ కనుసైగల్లో నడిచే ఒక ఎంప్లాయీస్ కదా, వాళ్ళకంటూ ఏం లేదు, ప్రభుత్వం ఎట్లా నడిపిస్తే అట్లా నడుపుతారు, వాళ్ళకంటూ ఒక మోరల్స్ ఎథిక్స్ సామాన్య ప్రజల పట్ల వాళ్ళు చూయించరు, ఎంత యారోగెంట్గా రూడ్గా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఓకే, సామాన్య ఇప్పుడు మనం ఒక న్యాయం కోసం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వర్గాన్ని బట్టి వాళ్ళు ప్రజల్ని ట్రీట్ చేస్తారు, కులాన్ని బట్టి వాళ్ళు వాళ్ళని ఆ రకమైన ధోరణితో వాళ్ళని చూస్తారు అని మనము ఎన్నో చూస్తూ వచ్చాము, చదువుతూ వచ్చాము. అండ్ అదే మైండ్లో కూడా ఫిక్స్ అయిపోయింది చాలా. ఇప్పుడు చూడు, ఎంతో మంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఫేస్బుక్ మీడియా, సోషల్ మీడియా స్ట్రీమ్లో కానీ వార్తల్లో కానీ ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాను, ఎప్పటి నుంచో నేను వింటూ వస్తున్నాను. పోలీస్ అనగానే నాకేంటి అంటే ఇప్పుడు నార్మల్గా మాట్లాడడానికి లేదు, హక్కుల గురించి మాట్లాడితే ఆ మేధావులను చూడకుండా, టీచర్స్ అని చూడకుండా, విద్యార్థులను చూడకుండా, మహిళలను చూడకుండా కూడా యూఏపీఏ అని చెప్పేసి ఆ కేసులు పెట్టేసి లోపలేసేసారు వాళ్ళని. ఓకే, ఎంతో మంది విద్యార్థుల్ని కూడా ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఉమర్ ఖాలిద్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఈ కేసు, దేవాంగిని అని, నతాషా అని చెప్పేసి ఎంతో మంది, వీళ్ళు జస్ట్ లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు మనకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో పేర్లు ఉన్నాయి, మనం అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా సరిపోదు ఇక్కడ. సో ఇప్పుడు ఎన్నో కేసెస్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఎందుకు వీళ్ళని తీసుకున్నాను అంటే నిజంగా పోలీసుల్లో మానవత్వం ఉన్న మనుషులు ఉంటారా అని ఒక క్వశ్చన్ నాకు. ఎందుకంటే ఎన్నో కేసెస్ నేను చూస్తూ వచ్చాను. ఇప్పుడు ఎలా వాళ్ళు మా సామాన్య ప్రజల్ని ట్రీట్ చేస్తారు అంటే దానికి చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఖైర్లంజీని తీసుకోవచ్చు. కాశ్మీర్లో జరిగిన ఆ పాప, చిన్న పాప, ఎంత చిన్న పాప అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఒక కన్సర్న్ చూపించారు ఆసిఫా కేసులో. పైగా రేపిస్టులకే వాళ్ళు ఇదంతా ఆ గూండా ఇజాలతో, ఆ గూండా రాజకీయ పార్టీలతో కలిపి వాళ్ళు ర్యాలీస్ తీసిన సందర్భాలు ఇవన్నీ నాకు చాలా బ్రెయిన్లో అవి ఫిక్స్డ్ అయిపోయాయి. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాకు స్టిక్ ఆన్ అయిపోయి, అంకుల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ తను నా దగ్గరకు వచ్చి నా ఆత్మకథ నేను రాయాలి, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా సిఐగా నేను రిటైర్డ్ అయ్యాను అన్నప్పుడు నేను అనుకున్నాను, ఏముంటుంది పోలీస్ అంటే, ఓవరాల్ పోలీసులు అంతా అంతే, వీళ్ళు ప్రజల తరపున ఏమైనా నిలబడతారా, నేను ఎందుకు రాయాలి వీళ్ళ గురించి. ఇప్పుడు ఆల్రెడీ తను చెప్పారు, నా నా నేపథ్యం అంతా వేరు, అండ్ వీళ్ళు పోలీసులు అనేసరికి నేను ఒక క్రియేట్ చేసుకున్న నా ఒపీనియన్ అది వేరు. సో నేను స్మూత్గా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంకుల్, యూ జస్ట్ చూసుకోండి అన్నట్టుగా స్మూత్గా చెప్పేద్దాం అని అనుకున్నాను నేను. అది ట్రై చేశాను, ఐ ట్రైడ్ మై బెస్ట్, ఇది నా వల్ల కాదు అంకుల్ అని చెప్పేసి. సో అది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని అన్నట్టుగా అంకుల్ పట్టువదలని విక్రమార్కుల్లాగా నా వెంట తిరిగి, లేదు నువ్వు రాయాలి, నీ గురించి నేను విన్నాను, నువ్వు బాగా రాస్తావంట అని చెప్పేసి అన్నాడు. ఎవరు చెప్పారో తెలియదు కానీ నేను ఇంతవరకు అయితే కథలు రాయలేదు, పోయట్రీస్ రాశాను. అంటే లేదు నువ్వు ఫస్ట్ ట్రై చేయి అన్నాడు. ఓకే, మీకు ఫస్ట్ నేను ఒకటి ఇంట్రొడక్షన్ రాసి చూపిస్తాను, మీకు అది గనక నచ్చితే ఓకే, మీరు ఓకే అనుకుంటే నేను ట్రై చేస్తాను, కానీ నేను ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలుగుతానో నేను మీకు ఆ అష్యూరిటీ మాత్రం నేను ఇవ్వలేనని చెప్పాను. సో ఓకే, ఒక 2-3 days తర్వాత ఇంట్రొడక్షన్ చూపించాను, అంకుల్కి నచ్చింది. అది నచ్చిన తర్వాత ఓకే ఇది ఖచ్చితంగా నువ్వే రాయాలి అన్నాడు. అప్పుడు కూడా నేను ఏమన్నాను అంటే ఓకే, మీకు ఇంట్రో ఏదో కొద్దిపాటి మీరు చెప్పిన దాన్ని నేను విని రాసినా మీకు నచ్చింది, కానీ స్టోరీలోకి వెళ్ళి కంప్లీట్గా ఒక బుక్ని రాయడం అంటే నేను ఎంతవరకు చెయ్యని పని కాబట్టి నేను నా 100% ఇస్తానో లేదో, కావాలంటే మీకు ఏం చేస్తానంటే, ఎంతోమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ గుడ్ రైటర్స్ అండ్ దే కెన్ రైట్ వెరీ వెల్, బెటర్ దెన్ మీ, సో మీకు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను అన్నాను. లేదు ఇంట్రొడక్షన్ నేను చూశాను, నువ్వు బాగా రాస్తావు, నాకు మిగతా వాళ్ళతో అవసరం లేదు, సంబంధం లేదని చెప్పేసాను, మీరే రాయాలని చెప్పేసి పట్టుబట్టాను. సరే ఓకే, తర్వాత స్టోరీ చెప్తున్నప్పుడు అంకుల్ బాధ అంతా సరే ఓకే మీరు ఫస్ట్ అయితే స్టోరీ చెప్పండి, వింటాను చూస్తాను అన్నాను. అంకుల్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు, చెప్తున్నాడు స్టోరీ, తన బాధ అంతా నాకు ఆ బాధ అర్థమవుతోంది.
నా బాధ ఇది, నేను ఇలా స్ట్రగుల్ పడుతున్నాను, ఇలా వస్తున్నాను, కుటుంబ బాధ చెప్తున్నాడు. మా కుటుంబంలో ఇలా జరిగింది, నేను ఇన్ని ఏళ్ళు సర్వీస్లో ఉన్నాను, ఇంతగా ఎక్కడ తలొగ్గకుండా నేను నా ఎన్నో సమస్యల్ని ఫేస్ చేసి వచ్చాను, మా ఫ్యామిలీకి నా 100% ఇచ్చాను, కొడుకుల్ని నేను చదివించాను గొప్పగా, నాలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి నా 100% నేను వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేశాను. కానీ అటు ఫైనల్లీ ఈ రోజు నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఒక గూడు లేని పక్షిలాగా నా పరిస్థితి ఇలా తయారైంది, నాలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అన్న యాంగిల్లో తను చెప్తూ పోయాడు. నేను అన్నాను, ఓకే అంకుల్, నాకు మీ బాధ అర్థమవుతుంది. అండ్ కుటుంబం విషయానికి వచ్చేసరికి ఇంటింటి రామాయణం అన్నట్టుగా ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది, మీకు ఒక కథ ఉంది. ఈ కథని మాత్రమే మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఏముంటుంది అందులో, అంత రిసీవెన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరు డిపార్ట్మెంట్ గురించి ఏమన్నా చెప్పండి అంటే ఏముంది, నేను అంకుల్కి యాక్చువల్ అప్పుడు స్ట్రైక్ అవ్వలేవు ఇవన్నీ, ఈ దావుద్ ఇబ్రహీం కేసు కానీ, అజీమస్తాన్ కేసు కానీ, ఇవి ఏవి స్టార్టింగ్లో తను చెప్పలేడు. ఎన్నిసార్లు, 1-2 సార్లు, ఎన్నిసార్లు గరిచామో మేము అసలు. కొన్ని సందర్భాల్లో అంకుల్ని అయితే కోప్పడ్డాను నేను. ఏముందని రాయమంటారు ఇందులో, గుర్తు చేసుకోండి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కదా మీది. అరే ఇంత ఎప్పటి నుంచో ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు మీరు సర్వీస్ చేశానన్నారు, చెప్పుకోవడానికి మీకు స్ట్రగల్స్ ఉండవా? అది అంటే అంకుల్ ఏంటి అంటే ఆ స్ట్రగల్స్ ఫేస్ వచ్చిన సందర్భంలో, లేదంటే ఇన్ని ఇయర్స్ గడిచిపోయానో, లేకపోతే వయసు రీత్యానో ఏంటో తెలియదు కానీ చాలా వరకు మర్చిపోయారు అంకుల్. ఆ సందర్భాన్ని గుర్తు చేసి, లేదు అంకుల్ మీరు ఎప్పుడైనా ఏదైనా కేసులో ఉన్నారా, దేనైనా రికవరీ అంటే ఆ సందర్భాన్ని పట్టుకొని అడిగినప్పుడల్లా ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తూ పోయాడు అంకుల్. అంటే మర్చిపోయాడు, చాలా విషయాలు మర్చిపోయాడు. సో నాకు గుర్తు చేయాల్సి వచ్చింది. నేను చెప్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ దావుద్ ఇబ్రహీం, హజీమస్తాన్ కేసులు ఇవన్నీ చెప్పాడో, ఇందాక సార్ అన్నట్టుగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే చెప్తున్నాడు అసలు. ఒక పోలీస్ ఆయన, అందులోనూ ఇంత హానెస్టీగా ఉండడం, అది ఎట్లా పాసిబుల్ అవుద్ది, అది నిజమేనా అని. అది నిజమే, వాస్తవమే అని నమ్మడానికి ఈ పుస్తకం మీకు హెల్ప్ అవుతుంది, మిమ్మల్ని మీకు అర్థం చేయిస్తుంది, ఆ వాస్తవికతని మీకు ఎరుకని చేయిస్తుంది. అండ్ ఇంకో విషయం, అది నిజమే అని ఇంకొకసారి రిజ్యూ చేయడానికి ఇక్కడ మన మధ్య కూర్చున్న బి రాముల్ సార్, ఇందాక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను తనని అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నేను ఎక్కడా తలొగ్గకుండా రాముల్ సార్ లాగా నేను నా స్ట్రగల్స్ని ఫేస్ చేశాను, అదంతా చేస్తూ వచ్చాను. నేను ఇంత ఎస్సీ కాస్ట్ ఓన్లీ నా టాలెంట్ని చూడకుండా, నా పనితనాన్ని చూడకుండా, జస్ట్ బికాస్ ఆఫ్ ఐఎమ్ షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పేసి అది ఏదైతే పనిష్మెంట్ దాన్ని బేర్ చేశారో చెప్తున్నప్పుడు అంకుల్ ఆల్మోస్ట్ చేశారు ఆయన. అంటే నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, స్ట్రిక్ట్గా ఉంటానని చెప్తున్నారు కానీ వీళ్ళు మనుషులే, వీళ్ళలోనూ ఒక సెన్సిటివిటీ ఉంది, వీళ్ళలోనూ ఒక సున్నితత్వం ఉంది. వాళ్ళని ఒక మనుషులుగా మనం దగ్గర నుంచి వెళ్ళి చూసినప్పుడు అది మనకు అర్థమవుతుంది. అది పుస్తకంలో క్లియర్గా మనకు రాముల్ అంకుల్ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఇందులో ఎలాంటి రకమైన ఛాలెంజెస్ని ఫేస్ చేశాడు, ఎలాంటి స్ట్రగల్స్ని ఫేస్ చేశాడు, వాళ్ళతో ఎందుకు ఢీకొనాల్సి వచ్చింది, ఆ ఢీకొన్న సందర్భంలో ఎన్నిసార్లు సస్పెన్షన్కి తను గురయ్యాడు, ఎందుకు గురయ్యాడు, సస్పెన్షన్కి గురైన తర్వాత తను ఎందుకు మళ్ళీ తొందరగా అపాయింట్ అవ్వలేకపోయాడు, ఫ్యామిలీలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటివి, ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల తను ఎందుకు ఒక రకమైన హ్యూమిలియేషన్ని ఎదుర్కొంటున్నాడు, అసలు ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది, ఏ రకమైన బాధని తను ఈరోజు అనుభవిస్తున్నాడు, అసలు సమస్య ఏంటి, ఇవన్నీ మీ పుస్తకం మేము ముందు పెడుతున్న ఒక క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు గనక ఆన్సర్ కావాలి అని అనుకుంటే నేను ఏది డిస్క్లోజ్ చేయను, యు మస్ట్ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్, అంతే. అండ్ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన భూపతన్నకు, అండ్ మరోసారి ఇనాగ్రేషన్ ఒప్పుకున్న రాముల్ అంకుల్కి, ఎంతో ఓపికతో పేషెన్స్తో నా కోసం ఎంత టైం ఇచ్చి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, టు ఈచ్ అండ్ ఎవ్రీబడి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ.